హాయ్ హలో నమస్కారం వెల్కమ్ టు మూవీ మ్యాక్స్ లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి మూవీ మ్యాక్స్ రెడీగా ఉంది. ఇప్పుడే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విషయం రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా గురించే. ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడు వస్తుంది, ఎలా ఉండబోతోందన్న ఆసక్తి రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాయి. ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తున్న మాట ఏంటంటే సరైన ట్రైలర్ కట్ పడితే ఈ సినిమా ఓపెనింగ్స్ భారీగా ఉండబోతున్నాయని. ముఖ్యంగా చరణ్ మాస్ లుక్ ఈ సినిమాకు ప్లస్ అవుతుందని అంటున్నారు. మరి ఈ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయో చూడాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం నభా నటేష్ గురించి. నెమలిలా మెరిసిపోతున్న ఈ బ్యూటీ ఫోటోలు ఇప్పుడు నెట్ లో హాట్ టాపిక్ గా మారాయి. చాలా గ్యాప్ తర్వాత ఇలా గ్లామర్ తో మళ్లీ కనిపించడం ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ గా మారింది. ఇండస్ట్రీలో ఇప్పుడు చర్చ నడుస్తోంది. నభా త్వరలోనే స్ట్రాంగ్ రీ ఎంట్రీ ఇవ్వబోతోందని. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. జాన్వీ కపూర్ గురించి మద్యం వ్యాఖ్యలతో ఇటీవల వివాదంలో చిక్కుకున్న ఈ హీరోయిన్ ఇప్పుడు క్లారిటీ ఇచ్చింది. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పింది. దీంతో ఈ వివాదం కొంతవరకు తగ్గినట్లు కనిపిస్తోంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఇంకా చర్చ కొనసాగుతోంది. ఇప్పుడంతా మాట్లాడుకుంటున్న విషయం కేన్స్ 2026 ఫెస్టివల్ గురించి. ఈసారి 3 భారతీయ తారలు అక్కడ సందడి చేయబోతున్నారని సమాచారం. ఎవరు ఆ 3 అనే విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. ఇండియన్ సినిమా గ్లోబల్ లెవెల్లో ఎంత వేగంగా ఎదుగుతోందో ఇది చూపిస్తోంది. ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన విషయం కల్కి 2వ భాగం గురించి. ఈ సినిమాలో మరో స్టార్ హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తున్న మాట ఏంటంటే ఈసారి కథ మరింత విస్తృతంగా ఉండబోతోందని. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. ఇప్పుడు మరో హాట్ టాపిక్ ఎన్నికల వేళ తిరుమలలో త్రిష దర్శనం గురించి. ఆమె స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది కేవలం ఆధ్యాత్మిక యాత్రేనా లేక మరేదైనా కారణమా అనే చర్చ జరుగుతోంది. ఇప్పుడే ట్రెండింగ్ లో ఉన్న మరో విషయం ప్రశాంత్ వర్మ గురించి. బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నాతో సినిమా ప్లాన్ చేస్తున్నాడనే వార్త ఇండస్ట్రీలో చర్చగా మారింది. ఇది నిజమైతే పాన్ ఇండియా లెవెల్లో భారీ ప్రాజెక్ట్ అవుతుందని అంటున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం రష్మిక మందన్న గురించి. తన చెల్లిపై చూపిస్తున్న ప్రేమ ఇప్పుడు ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. స్టార్ హీరోయిన్ అయినప్పటికీ ఫ్యామిలీకి ప్రాధాన్యం ఇవ్వడం ఆమెకు మరింత అభిమానులను తెచ్చిపెడుతోంది. ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం ఓటీటీ టాక్. నెట్ఫ్లిక్స్ గ్లోరీ కంటెంట్ పై మంచి స్పందన వస్తోంది. ఓటీటీ కంటెంట్ ప్రభావం రోజు రోజుకు పెరుగుతుందని చెప్పాలి. ఇప్పుడు మరో వార్త రాశీ ఖన్నా మూవీ ఓటీటీలోకి రావడం, స్ట్రీమింగ్ డీటెయిల్స్ బయటకు రావడంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు మరో చర్చనీయాంశం గోపీచంద్ కొత్త సినిమా. ఈసారి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం ధనుష్కర సినిమా గురించి. ఈ మూవీ లెక్కలు ఫలితం గురించి విభిన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తున్న మాట ఏంటంటే ఈ సినిమా మార్కెట్ పై ప్రభావం చూపుతుందని. అయితే అధికారిక వివరాలు రావాల్సి ఉంది. ఇప్పుడే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విషయం రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా గురించే. ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడు వస్తుంది, ఎలా ఉండబోతోందన్న ఆసక్తి రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాయి. ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తున్న మాట ఏంటంటే సరైన ట్రైలర్ కట్ పడితే ఈ సినిమా ఓపెనింగ్స్ భారీగా ఉండబోతున్నాయని. ముఖ్యంగా చరణ్ మాస్ లుక్ ఈ సినిమాకు ప్లస్ అవుతుందని అంటున్నారు. మరి ఈ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయో చూడాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం నభా నటేష్ గురించి. నెమలిలా మెరిసిపోతున్న ఈ బ్యూటీ ఫోటోలు ఇప్పుడు నెట్ లో హాట్ టాపిక్ గా మారాయి. చాలా గ్యాప్ తర్వాత ఇలా గ్లామర్ తో మళ్లీ కనిపించడం ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ గా మారింది. ఇండస్ట్రీలో ఇప్పుడు చర్చ నడుస్తోంది. నభా త్వరలోనే స్ట్రాంగ్ రీ ఎంట్రీ ఇవ్వబోతోందని. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. జాన్వీ కపూర్ గురించి మద్యం వ్యాఖ్యలతో ఇటీవల వివాదంలో చిక్కుకున్న ఈ హీరోయిన్ ఇప్పుడు క్లారిటీ ఇచ్చింది. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పింది. దీంతో ఈ వివాదం కొంతవరకు తగ్గినట్లు కనిపిస్తోంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఇంకా చర్చ కొనసాగుతోంది. ఇప్పుడంతా మాట్లాడుకుంటున్న విషయం కేన్స్ 2026 ఫెస్టివల్ గురించి. ఈసారి 3 భారతీయ తారలు అక్కడ సందడి చేయబోతున్నారని సమాచారం. ఎవరు ఆ 3 అనే విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. ఇండియన్ సినిమా గ్లోబల్ లెవెల్లో ఎంత వేగంగా ఎదుగుతోందో ఇది చూపిస్తోంది. ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన విషయం కల్కి 2వ భాగం గురించి. ఈ సినిమాలో మరో స్టార్ హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తున్న మాట ఏంటంటే ఈసారి కథ మరింత విస్తృతంగా ఉండబోతోందని. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. ఇప్పుడు మరో హాట్ టాపిక్ ఎన్నికల వేళ తిరుమలలో త్రిష దర్శనం గురించి. ఆమె స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇది కేవలం ఆధ్యాత్మిక యాత్రేనా లేక మరేదైనా కారణమా అనే చర్చ జరుగుతోంది. ఇప్పుడే ట్రెండింగ్ లో ఉన్న మరో విషయం, ప్రశాంత్ వర్మ గురించి బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నాతో సినిమా ప్లాన్ చేస్తున్నాడనే వార్త ఇండస్ట్రీలో చర్చగా మారింది. ఇది నిజమైతే పాన్ ఇండియా లెవెల్లో భారీ ప్రాజెక్ట్ అవుతుందని అంటున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం, రష్మిక మందన్న గురించి తన చెల్లిపై చూపిస్తున్న ప్రేమ ఇప్పుడు ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. స్టార్ హీరోయిన్ అయినప్పటికీ ఫ్యామిలీకి ప్రాధాన్యం ఇవ్వడం ఆమెకు మరింత అభిమానులను తెచ్చిపెడుతోంది. ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం, ఓటీటీ టాక్. నెట్ఫ్లిక్స్ గ్లోరీ కంటెంట్ పై మంచి స్పందన వస్తోంది. ఓటీటీ కంటెంట్ ప్రభావం రోజు రోజుకు పెరుగుతుందని చెప్పాలి. ఇప్పుడు మరో వార్త, రాశీ ఖన్నా మూవీ ఓటీటీలోకి రావడం, స్ట్రీమింగ్ డీటెయిల్స్ బయటకు రావడంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు మరో చర్చనీయాంశం, గోపీచంద్ కొత్త సినిమా ఈసారి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం, ధనుష్కర సినిమా గురించి ఈ మూవీ లెక్కలు ఫలితం గురించి విభిన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తున్న మాట ఏంటంటే ఈ సినిమా మార్కెట్ పై ప్రభావం చూపుతుందని. ఇప్పుడే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విషయం, రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా గురించే. ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడొస్తుంది, ఎలా ఉండబోతోందన్న ఆసక్తి రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాయి. ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తున్న మాట ఏంటంటే సరైన ట్రైలర్ కట్ పడితే ఈ సినిమా ఓపెనింగ్స్ భారీగా ఉండబోతున్నాయని. ముఖ్యంగా చరణ్ మాస్ లుక్ ఈ సినిమాకు ప్లస్ అవుతుందని అంటున్నారు. మరి ఈ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయో చూడాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం, నభా నటేష్ గురించి నెమలిలా మెరిసిపోతున్న ఈ బ్యూటీ ఫోటోలు ఇప్పుడు నెట్ లో హాట్ టాపిక్ గా మారాయి. చాలా గ్యాప్ తర్వాత ఇలా గ్లామర్ తో మళ్లీ కనిపించడం ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ గా మారింది. ఇండస్ట్రీలో ఇప్పుడు చర్చ నడుస్తోంది, నభా త్వరలోనే స్ట్రాంగ్ రీఎంట్రీ ఇవ్వబోతోందని. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. జాన్వీ కపూర్ గురించి మద్యం వ్యాఖ్యలతో ఇటీవల వివాదంలో చిక్కుకున్న ఈ హీరోయిన్ ఇప్పుడు క్లారిటీ ఇచ్చింది. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పింది. దీంతో ఈ వివాదం కొంతవరకు తగ్గినట్లు కనిపిస్తోంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఇంకా చర్చ కొనసాగుతోంది. ఇప్పుడంతా మాట్లాడుకుంటున్న విషయం, కేన్స్ 2026 ఫెస్టివల్ గురించి. ఈసారి 3 భారతీయ తారలు అక్కడ సందడి చేయబోతున్నారని సమాచారం. ఎవరు ఆ 3 అనే విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. ఇండియన్ సినిమా గ్లోబల్ లెవెల్లో ఎంత వేగంగా ఎదుగుతోందో ఇది చూపిస్తోంది. ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన విషయం, కల్కి 2వ భాగం గురించి. ఈ సినిమాలో మరో స్టార్ హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తున్న మాట ఏంటంటే ఈసారి కథ మరింత విస్తృతంగా ఉండబోతోందని. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. ఇప్పుడు మరో హాట్ టాపిక్, ఎన్నికల వేళ తిరుమలలో త్రిష దర్శనం గురించి ఆమె స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది కేవలం ఆధ్యాత్మిక యాత్రేనా లేక మరేదైనా కారణమా అనే చర్చ జరుగుతోంది. ఇప్పుడే ట్రెండింగ్ లో ఉన్న మరో విషయం, ప్రశాంత్ వర్మ గురించి బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నాతో సినిమా ప్లాన్ చేస్తున్నాడనే వార్త ఇండస్ట్రీలో చర్చగా మారింది. ఇది నిజమైతే పాన్ ఇండియా లెవెల్లో భారీ ప్రాజెక్ట్ అవుతుందని అంటున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం, రష్మిక మందన్న గురించి తన చెల్లిపై చూపిస్తున్న ప్రేమ ఇప్పుడు ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. స్టార్ హీరోయిన్ అయినప్పటికీ ఫ్యామిలీకి ప్రాధాన్యం ఇవ్వడం ఆమెకు మరింత అభిమానులను తెచ్చిపెడుతోంది. ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం, ఓటీటీ టాక్. నెట్ఫ్లిక్స్ గ్లోరీ కంటెంట్ పై మంచి స్పందన వస్తోంది. ఓటీటీ కంటెంట్ ప్రభావం రోజు రోజుకు పెరుగుతుందని చెప్పాలి. ఇప్పుడు మరో వార్త, రాశీ ఖన్నా మూవీ ఓటీటీలోకి రావడం, స్ట్రీమింగ్ డీటెయిల్స్ బయటకు రావడంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు మరో చర్చనీయాంశం, గోపీచంద్ కొత్త సినిమా ఈసారి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం, ధనుష్కర సినిమా గురించి ఈ మూవీ లెక్కలు ఫలితం గురించి విభిన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తున్న మాట ఏంటంటే ఈ సినిమా మార్కెట్ పై ప్రభావం చూపుతుందని. అయితే అధికారిక వివరాలు రావాల్సి ఉంది.